పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి బలమైన మాట యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం. నేను మీ పక్షమున ఉన్నాను. ప్రవక్త అయిన యెహెజ్కేలు యొక్క నేపథ్యం, చెర పరిస్థితిలో ఉన్న యూదా ప్రజలు బబులోను చెరలో ఉన్న సందర్భంలో వారిని ప్రోత్సహించవలసిన అనేకమైన మాటలు. ప్రవక్త అయిన యెహెజ్కేలుకు దేవుడు అనేకసార్లు నరుపుతుడా నువ్వులే నీతో మాట్లాడతానని చెప్తూ తన ప్రజలు చెప్పమన్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను. వారు అనుకున్నారు, అయ్యో మీ సమస్తము కోల్పోయి ఉన్నాము, మా పట్టణం కోల్పోయినది, మా యొక్క మందిరం కాల్చిపడి ఉన్నది, ఇంకా మాకన్నుడు నిరీక్షలేనక అపోహలో వారు ఉంటుండగా దేవుడు వారితో అన్నాడు, నేను నీ పక్షమున ఉన్నాను. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, ఎప్పుడైతే మనం అపజయంలో ఉన్నప్పుడు లేదా ప్రతికూల వాతావరణం కనబడుతుంది, అనిపిస్తుంది అయ్యో నాకే సహాయం రాదా అని. రెక్కమాడ కుమార్తె మనం ఎవరైతే విశ్వసిస్తున్నామో ఆయన పరిశుద్ధులైన దేవుడు, ఈ సృష్టికర్త అనంటున్న మాట, నేను నీ పక్షమున ఉన్నాను. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, ఏదో కాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో ఇదే నా చివరి రోజు, చాలా దినాలు అవుతుంది దేవుని కార్యాలు జరగట్లేదు, అలాగే నాతో ఎవరు మాట్లాడట్లేదు, నాతో ఎవరు సన్నిహితంగా ఉండట్లేదు, ఎవరు ఆదరించట్లేదు, ఓదార్చట్లేదు, నాకేం జరగదని నమ్ము, ఆయన మన పక్షం ఉన్నాడు. ప్రభువు నీ పక్షం నుండి గొప్ప కార్యం చేయబోతున్నాడు. యెహోవా మన పక్షం ఉంటే, దేవుడే మన పక్షం ఉంటే మన విరోధి ఎవరు నా ప్రసంగమా? ఈరోజు కావున భయపడక అధైర్యపడక ఈ వాగ్దానం నమ్ము. ఆ నీతో ఉన్నాడని ముందుకు వెళ్ళు. ఒకవేళ నీకు ఇంటర్వ్యూ ఉందా, భయపడక వెళ్ళు. ఒకవేళ ఈరోజు నువ్వు ఏదైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితున్నాయా, ఆందోళన చెందక వెళ్ళు. ఇదిగో ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నిన్ను ఎత్తుకొని పట్టుకొని నడిపించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా నీకున్నారు. నీ బిడ్డలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశ నింపండి. వారికున్న కొద్దులు, వారికున్న ఆటంకాలు తొలగించండి. అయినా ఒంటరిగా ఉన్నామని ఎవరైతే ఆందోళన చెందుతున్నారో, భయపడుతున్నారో వారిని మీరే భద్రపరిచి బలపరిచి ఆశీర్వదింపచేయమని యేసు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్ముకుంచండి. ప్రభు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.